మీ పిల్లలతో కానీ, పిల్లల గురించి కానీ మీ మాట తీరు ఎలా ఉంటుంది? కొంతమంది పేరెంట్స్ కోపం వచ్చినప్పుడు పిల్లల్ని శపిస్తూ ఉంటారు. "నువ్వింకెప్పుడూ బాగుపడవు, నువ్విలాగే ఉంటావు, నీ జీవితం అంతా ఇంతే" అన్నట్టుగా మాట్లాడతారు. మరికొంతమంది పేరెంట్స్ పిల్లల్నేమి అనరు కానీ, బయట వారి ముందు పిల్లల గురించి తప్పుగా మాట్లాడతారు. "మా వాళ్ళసలు వేస్ట్ అండి, చాలా మూర్ఖులు, వారింకా బాగుపడే లక్షణాలే లేవు" అన్నట్టుగా మాట్లాడతారు. మరి ఈ 2 సందర్భాలలో కూడా తల్లిదండ్రులు మాట్లాడుతున్నటువంటి మాటలు పిల్లల్ని ఎంతగానో గాయపరుస్తూ ఉంటాయి. వాళ్ళని మానసికంగా కూడా కృంగదీస్తాయి. ఒక రీసెర్చ్ చెప్తుంది కొన్ని మొక్కల కంట రోజు మంచి మాటలు చెప్తూ ఉంటే వాటి ఎదుగుదలలో అభివృద్ధి ఉందంట. మరికొన్ని మొక్కలకి చెడు మాటలు చెప్తూ ఉంటే అవి రోజు రోజుకి క్షీణించిపోయాయంట. ఇక్కడ మంచి మాటలు, చెడు మాటలు అంటే మంచి వైబ్రేషన్స్, చెడు వైబ్రేషన్స్ అన్నట్టుగా అక్కడ రీసెర్చ్‌లో ఉంది. మరి మొక్కల ఎదుగుదలకి మంచి మాటలు కారణమైనప్పుడు, మనుషుల ఎదుగుదలకి కారణమవ్వవా చెప్పండి? మన మాటల్లో ఎంతో శక్తి ఉంటుంది. మనం మంచి మాటలు మాట్లాడితే మంచే జరుగుతుంది. చెడు మాటలు మాట్లాడితే చెడే జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎటువంటి పరిస్థితిలో అయినా సరే మీ పిల్లల పైన శపించే మాటలు మీరు మాట్లాడడానికి వీల్లేదు. మంచి మాటలే మాట్లాడండి.